అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే మేము సరికొత్త నాన్ వెజ్ రెసిపీతో మీ ముందుకు వచ్చాము. చికెన్ పాప్కార్న్ చేస్తున్నాము, చూసి ఎంజాయ్ చేయండి. తర్వాత కొంచెం రాళ్ళ ఉప్పు వేసుకొని బాగా నీట్గా కడుక్కున్నాము. చికెన్ పాప్కార్న్కి కావాల్సిన పదార్థాలు: ఇది ఉప్పు, ధనియాల పొడి, మిరప్పొడి, చికెన్ మసాలా, గరం మసాలా, పసుపు అన్నీ వేసుకొని మనము దాంట్లో బాగా కలిపి మ్యాగ్నేట్ చేసి పెట్టుకొని ఇద్దండి. మిక్సింగ్ చేసి బాగా కలుపుకుంటే మనకి ఉప్పు కారం అనేది బాగా పట్టుతుంది. కొద్దిగా సోయా సాస్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక ఉంటేయండి. అల్లం వెల్లుల్లి చూడండి ఫ్రెండ్స్, కొంచెం పెరిగి వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే బాగా పడుతుంది మసాలా అనేది. చూడండి ఎంత బాగా కలుపుకోవాలో నిదానంగా. అండ్ చికెన్ పాప్కార్న్కి చూడండి ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. చూడండి ఇలా ఉండాలి ముక్క. చికెన్ పాప్కార్న్ కోసం పిండి కలుపుకున్నాము. ఫస్ట్ మైదా వేసుకోవాలి. మైదా వేసుకుంటాము. దాంట్లో కొద్దిగా కార్న్ఫ్లోర్, కొంచెం మిరప్పొడి వేసుకుంటాము, కొంచెం సాల్ట్, కొద్దిగా మిరియాల పొడి, కారం ఎక్కువ. బాగా కలుపుకోవాలి, మిక్సింగ్ చేసుకోవాలి బాగా. ఇలా కలుపుకుంటే మనకి ఏంటంటే మనము బ్రెడ్ ఫ్లేక్స్ బదులు ఇలా వేసుకుంటున్నాము. ఇదైతే ఇంట్లో అందరికి అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఇలా చేసి చూడండి, బాగా వస్తుంది. కేఎఫ్సీ మీకు చికెన్ పాప్కార్న్కి పైన లేయర్ లాగా బాగా వస్తుంది ఫ్రెండ్స్. చికెన్ పాప్కార్న్ కోసం గిన్నె పెట్టుకొని బాండ్లీ నూనె పోసేసుకున్నాము. కానీ ఇందులో బాగా ఇట్లా కలుపుకొని ఇప్పుడు ఇట్లా కూలింగ్ నీళ్ళలో వేసుకోవాలి. ఇట్లా ఒక 10 సెకండ్స్ ఉంచి దీన్ని లాగి ఇట్లా పాప్కార్న్కి ఇట్లా అద్దుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఇట్లా అద్దుకున్న దాన్ని ఆయిల్లో వేసేసుకోవాలి. చూడండి అలా. కానీ కప్పుయి మట్టి చూడండి ఫ్రెండ్స్, ఇట్లా వేసుకుంటే మనకి లేయర్ వచ్చేసి అచ్చు మనం బయట తిన్న పాప్కార్న్ లాగే ఉంటుంది ఫ్రెండ్స్. ఇవాళ ఇంట్లోనే ట్రై చేసుకోవాలి అని చెప్పి ఇట్లా అన్నాక దీన్ని ఇట్లా ఇదిలించుకోవాలి. ఇదిలించుకొని ఆ ముక్కను అందులో వేసుకోవాలి. ఫ్రెండ్స్, నాకు ఈ చికెన్ కేఎఫ్సీ పాప్కార్న్ అంటే చాలా ఇష్టము. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇలా ఇంట్లోనే కట్టెల పొయ్యి మీద ఇలా న్యాచురల్గా చేసుకొని తింటే బాగుంటుంది కదా. మనం బయట కొనుక్కుంటే ఇది ఒక 300-400 అట్లా ఉంటుంది ఫ్రెండ్స్. అదే మనం ఇంటికాడే తెచ్చుకొని ఇట్లా ఇంట్లోనే చేసుకునేస్తే మనకి క్వాంటిటీ వస్తుంది, క్వాలిటీ వస్తుంది ఫ్రెండ్స్. చూడండి చూసేదానికి మటన్ ముక్కలు ఉన్నట్టున్నాయి ఫ్రెండ్స్, చూడండి.
ఎంత బాగుంది కలర్ఫుల్గా. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, వీడియో మొత్తం చూడండి ఎట్లా చేస్తున్నాను. అట్లా కట్ చేసి ఈ విధంగా చికెన్ పాప్కార్న్ పిల్లలకి చేసి పెట్టినా బాగా ఇష్టంగా తింటారు. ఇట్లా మనం ఇంట్లోనే చేసుకొని తింటే హెల్త్ కూడా చాలా మంచిది. ఏంటంటే బయట ఎట్లెట్లో చేస్తారో మనకు తెలియదు. ఇప్పుడు మన ఇంట్లో అయితే మనం బాగా నీట్గా చేసుకుంటాం కాబట్టి ఇంట్లో వీలైనంత వరకు ఇంట్లో చేసుకుంటే మంచిది ఆరోగ్యానికి కూడా. మామూలుగా అయితే చికెన్ కర్రీ కానీ చికెన్ ఫ్రై కానీ చేస్తాము. ఈ విధంగా కేఎఫ్సి చికెన్ పాప్కార్న్ అనేది పిల్లలకి కొత్తగా ఉంటుంది. ప్లస్ ఏంటంటే ఆ టేస్ట్ అనేది కూడా వెరైటీగా ఉంటుంది కాబట్టి ఇష్టపడతారు తినడానికి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇట్లా సింపుల్ ప్రాసెస్. మనము బయట కేఎఫ్సి భలే ఉంటుంది, ఇంట్లో చేసుకుంటే అనిపిస్తుంది. అట్లాంటప్పుడు ఇలా చేసుకుంటే భలే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో పాప్కార్న్, చూసారా? చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది. ఎప్పుడెప్పుడు తిందామో అనిపిస్తుంది. ఇలా బాగా నూనెలోనే స్లో మంట మీద ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి కేఎఫ్సి పాప్కార్న్, చికెన్ పాప్కార్న్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది ముక్క. సేమ్ మన బయట కేఎఫ్సీలో చూసినట్టే ఉంది చూడండి చికెన్ పాప్కార్న్లో. ఇదిలించుకొని మనము నూనెలో వేసుకోవాలి. చూడండి ఇట్లా. ఇప్పుడు నూనెలో వేసుకుంటే పాప్కార్న్ లేయర్స్గా చూడండి ఎలా వచ్చిందో. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. సింపుల్గా బాగుంది టేస్ట్. క్రిస్పీగా ఎంత బాగుందో అసలు చూడ్డానికి. చూడండి ఫ్రెండ్స్ క్రిస్పీగా భలే వచ్చింది. చూడండి మైనీస్, ఇది సాస్లో కానీ మైనీస్లో కానీ సూపర్గా ఉంటుంది. క్రిస్పీగా బాగుంది, చాలా బాగుంది. మీరు ట్రై చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.